కాబట్టి యుద్ధ కాలంలో ఉండేవారు నెమ్మదిగా ఉంటారా? యుద్ధంలో ఉండేవారు నెమ్మదిగా ఉంటారా? చెప్పండి. ఇజ్రాయెల్కి గాజా పట్టణానికి మధ్య ఓ భయంకర యుద్ధం ఇప్పటికీ జరుగుతూనే ఉంది కదా. ఉక్రెయిన్కి రష్యా మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది కదా. యుద్ధంలో స్త్రీలు, చిన్నపిల్లలు ఎంతమంది అమాయకంగా బలైపోయారో మనం చూస్తూనే ఉన్నాం కదా. కాబట్టి యుద్ధకాలం ప్రశాంతంగా ఉంటుందా? నెమ్మదిగా ఉంటుందా? ప్రాణం కాపాడుకోవడానికి వారు పడిన తిప్పులు మనం వీడియోలో చూసాం కదా. కాబట్టి యుద్ధకాలం నెమ్మదితో కూడింది కాదు, అది భయంకరమైనది, ప్రమాదకరమైనది. అలాగే మనుషులు జీవించే దినములు యుద్ధకాలం వంటివి. రకరకాల పోరాటాలు, రకరకాల సమస్యలు, ఇవన్నీ కలిగి భూమి మీద సజీవంగా బ్రతుకుట కంటే ప్రభులో ఉండి చనిపోయేవాడే ధన్యుడు. ప్రభునందు ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ఒకవేళ ప్రభు లేకుండా చనిపోయినావు అనుకో, అయ్యో నువ్వు చచ్చిపోకూడదు. ప్రభునందు ఉండి చనిపోతే సంతోషమే. ఇక్కడుండి యుద్ధకాలం అనుభవించట కంటే, ఇక్కడుండి ప్రయాస పడట కంటే ప్రభు దగ్గర హాయిగా నెమ్మదిగా ఉంటా మంచిదే కదా. కాబట్టి క్రైస్తవుడు చనిపోయేందుకు భయపడకూడదు. ఎవడైనా చనిపోవడానికి క్రైస్తవుడు భయపడ్డాడు అంటే వాడు సిద్ధపడలేదు. ఎందుకంటే చస్తే నేను ఎక్కడ నరకానికి పోతానేమోనన్న భయం ఉంటుంది కనుక చావడానికి భయపడతాడు. యూదా గురించి మీ అందరికీ తెలుసు. యేసుక్రీస్తు ఎంపిక చేసిన 12 శిష్యుల్లో ఒక శిష్యుడు ఎవరు? ఇస్కరియోతు యూదా. యూదా యేసు ప్రభుని వెంబడిస్తున్నాడు కానీ ధనాపేక్ష విడిచిపెట్టాల. అవునా కదా? యూదాలో ఏముంది? ధనాపేక్ష ఉంది. యోహాను సువార్త 13:12 తర్వాత చదువుకోండి, యూదా గురించి ఉంటుంది. సొమ్ము సంచులో ఉన్నదాన్ని యూదా ఏం చేశాడు? దొంగిలిస్తూ వచ్చాడు. దొంగ స్వభావం ఉంది. ఆ ధనాపేక్ష యేసు ప్రభుని కూడా అమ్మేయడానికి ప్రేరేపించింది. 30 వెండి నాణాలకి యేసుని అమ్ముకున్నాడు. ఆ తర్వాత తప్పు తెలుసుకొని అప్పటికే నష్టం జరిగిపోయింది. అతని గురించి యేసు ప్రభు అన్న మాట మీ అందరికీ జ్ఞాపకమే. ఏమన్నాడు చెప్పగలరా? అతడు పుట్టి ఉండక నెల అతడికి మేలు. ఎందుకన్నాడు ఆ మాట? పుట్టి ఏం ఉద్ధరించాడు? పుట్టి ఏం సాధించాడు? అతడు పుట్టుట వలన ఉపయోగం ఏంటి? భార్య పిల్లలు అనాథలయ్యారు. కీర్తనలు ఉంటుంది అతని గురించి స్టోరీ అంతా. అతని జీవితంలో అన్ని సంవత్సరాలు బ్రతికి యేసుక్రీస్తుని అమ్మేసుకొని యేసు ప్రభుని కాదని, రక్షకుని వద్దని, ధనమును కోరుకొని తనకు తానే ఊరుపెట్టుకొని కింద పడి పేగులు వచ్చి బయటికి వచ్చి చచ్చిపోయాడు. అంటే అతని చావు భయంకరంగా ఉంది. అతని సమాధి భయంకరంగా జరిగింది. సమాధి కూడా ఘనంగా జరగల. అతను పుట్టి లాభం ఏంటి అన్నాడు. ఒకవేళ పుట్టి భూమి మీద ప్రయోజనకరంగా బ్రతకకపోతే నువ్వు పుట్టకపోవడమే చెప్పాలి. పుట్టకపోవడమే మీరు. పుట్టి ఏంటి లాభం? పుట్టాడు. యేసయ్య శిష్యులలో ఒక శిష్యుడిగా కొంతకాలం ఉన్నాడు. డబ్బు పిచ్చి పోగొట్టుకోలేదు, లోక ఆశలు పోగొట్టుకోలేదు, చచ్చాడు. ఎక్కడికి వెళ్తాడు? ఆత్మహత్య చేసుకునేవారు ఎవరైనా నరకానికి వెళ్తారు సుమి. మీరు ఎవరైనా ఎంత కష్టం ఈ భూమి మీద వచ్చినా చస్తే బాగుండు అనుకోవద్దు. చస్తే ఈ కష్టాలన్నీ తగ్గిపోతాయి, హాయిగా ఉంటానని చాలామంది భ్రమలో ఉంటారు. చస్తే హాయి ఉండదు. నీవు ఈ భూమి మీద పడిన అన్ని కష్టాలతో పోల్చుకొని నరకంలో ఒక్క నిమిషాన్ని కూడా పోల్చలేవు. ఒక్క నిమిషంతో పోల్చలేవు. నరకం ఎలా ఉంటుంది? ధనవంతుని గురించి మీ అందరికీ తెలుసు. కథలుగా చిన్ననాటి నుంచి వింటూనే ఉన్నారు. తెలీదా? ఎంతవరకైనా తెలియదా? ధనవంతుడు లాజరు గురించి ఎవరికైనా తెలీదా? నాకు తెలియదని వచ్చి చేతను ఒకసారి. ధనవంతుడు లాజరు కథ నాకు తెలియదు. ఏదైనా కొత్తలు వస్తే తెలియకపోవచ్చు, కానీ ధనవంతుడు లాజరు కథ ఇక్కడ ఎవరికైనా తెలియదా? అందరికీ తెలుసు. ధనవంతుడు భూమి మీద ఉన్నంతకాలం ఎట్లున్నాడు? ప్రతిదినం ఎంజాయ్ చేశాడు. కానీ దేవుడు అంటే భయం లేదు, ప్రార్థన జీవితం అసలు లేదు. లాజరు అతి దరిద్రుడు. ఇంకా అంతకంటే అతనికంటే దరిద్రుడు ఎవరు లేరు. అయినా భక్తి మానేడా? భక్తి మానేసాడా? దేవుని దూషించాడా? ఏందయ్యా, నిజ దేవుని నమ్మకుండా, సర్వశక్తుడిని నిన్ను నమ్మకుండా నాకేంటి దౌర్భాగ్య స్థితి? నా భార్య నాతో లేదు, నా పిల్లలు నాతో లేరు, తిండికి ఆహారం లేదు, సరిగా ఆరోగ్యం లేదు. ఏం దేవుడు నువ్వు నాకేం చేసావని ఏమన్నా అన్నాడా? ఈ మట్టి శాశ్వతమేది కాదని లాజరు కూడా అర్థమైపోయింది. ఇద్దరు చనిపోయారు. ఒక వ్యక్తిని దేవదూత తీసుకెళ్ళిపోయారు, ఇంకో వ్యక్తిని ఎవరు తీసుకుపోయారు? ఇక సాతాను దూతలు
తీసుకుపోయి ఎక్కడ పడేశారు? పాతాల్లో పడేశారు. అక్కడ ఏం చేస్తాడు ధనవంతుడు? ఈ అగ్ని జ్వాలలో నేను ఎంజాయ్ చేయుచున్నాను. ఎట్లుంది మీ బైబిల్లో? నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను అన్నాడు. యాతన అంటే బాధ. అంటే అగ్ని జ్వాలలో ఉన్న వ్యక్తి నెమ్మదిగా ఉండగలడా? లాజరు ఏమో నెమ్మదిగా అబ్రహాము రొమ్మున అనుకో, పాపం బ్రతికిన కొన్ని దినాలే భూమి మీద కష్టాలు అనుభవించాడు. కానీ ఇప్పటికీ లాజరు ఎలా ఉన్నాడు? నెమ్మదిగానే ఉన్నాడు. ధనవంతులు బ్రతికిన 40, 50, 60, 70 లేక 100 అనుకుందాం.